ఎండలు మాత్రం గట్టిగా దంచుతున్నాయి, నిజంగా చెప్తున్నా. సో దగ్గర ఒక 1 month గ్యాప్ వచ్చింది. సో అమ్మ నా పాప కోల్డ్ వాటర్తో చేయాలా హాట్ వాటర్తో చేయాలని డౌట్ ఉంటే అందరికీ నమస్తే, ఎట్లున్నారు అందరూ? హోప్ యూఆర్ ఆల్ డూయింగ్ గ్రేట్. ఎండలు మాత్రం గట్టిగా దంచుతున్నాయి, నిజంగా చెప్తున్నా. అయినా అసలు ఇంత గ్యాప్ ఎందుకు వచ్చిందని అనుకుంటున్నారు. దాని గురించి మాట్లాడుకుందాం మెల్లగా. అసలు అయితే 2 రోజులకి నాకు ఫుల్ సర్ది ఉంది. ముచ్చట ఏంటంటే నేను అసలు 2 రోజులకి జిమ్కి వెళ్ళలేదు ఈ సర్ది చేయబట్టి. ఎందుకంటే నాకు సర్ది జ్వరం వచ్చినప్పుడు జిమ్కి వెళ్తే ఏంటిదంటే రికవరీ ఉండదు, అంటే సర్ది పోతున్నారు. సో నేను అది డిఫరెన్స్ అబ్జర్వ్ చేసిన. అందుకోసమే ఇంకా సర్ది ఈ దగ్గు మొత్తం తగ్గిన తర్వాత వెళ్దామని చెప్పేసి ఆయన. బట్ ఇక ఈరోజు ఆఫ్టర్ 3 days తర్వాత ఎక్సైటెడ్ టు డూ ఏ వర్కౌట్. మా ఇంటి ముందు ఎవరో పెళ్ళి చేసుకుంటా ఉన్నాం. అయితే నిజంగా మోసపడతలేదు, నిజంగా చెప్తాను. ఇష్టం బాగాలేదు అనుకోండి, కానీ నాలాంటి వాళ్ళకి ఇట్లాంటిది చిరాకు. రేపు పెళ్ళి అంటే ఈరోజు దిగాలి, అంతే ఉంటుంది. మంచి ఎండ కొడుతుంది, లైట్ ఉంటుంది కదా. సో దగ్గర ఒక 1 month గ్యాప్ వచ్చింది. ఎందుకు అంటే నాకు ఎగ్జామ్స్ ఉండే. ఎగ్జామ్స్తోని నేను అంత టాపర్ ఏం కాదు, ఒక యావరేజ్ స్టూడెంట్ కాబట్టి నాకు బ్యాక్లాగ్స్ అనేవి ఉంటాయి. అవి క్లియర్ చేసుకోవడానికి కూడా నాకు టైం పట్టింది. సో సప్లీస్, ఎగ్జామ్స్, ల్యాబ్స్ ఇవన్నీ అయ్యేసరికి ఇంకా నా బర్న్అవుట్కి వెళ్ళి నేను బయటకు వచ్చేసరికి ఆ ఎగ్జామ్స్ అదంతా కొంచెం మధ్యలో బ్రేక్లా తీసుకొని 1 month అయింది. సో ఇప్పటి నుంచి వీడియోస్ రెగ్యులర్గా వస్తుంటాయి, సో మిస్ కాకండి. అండ్ మీకు ఎలాంటి ఫిట్నెస్ వీడియోస్ కావాలన్నా పక్క కామెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ మీకు కనుక వీడియో నచ్చుంటుంది ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ అవర్ ఛానల్. నేను ఆ వర్కౌట్ గురించి మాట్లాడుకుంటే ప్రస్తుతానికి అదే స్పిట్, కానీ నేను ముందు మార్చుదామని చూస్తున్నా. సో ఎందుకు మార్చుతా ఏంది అని చెప్పేసి మీకు ఒక క్లారిటీ ఇస్తా, అంటే నా థియరీ ఏంటిదని చెప్పేసి. నా వెయిట్ అయితే కరెంట్లీ 76 ఉంది. ప్రీ వర్కౌట్లో అయితే నిజంగా చెప్తాను, నా ప్రీ వర్కౌట్ మీరు వింటే నవ్వుకుంటారు. ఎందుకంటే నా ప్రీ వర్కౌట్ ఇప్పుడు నేను 4 బిస్కెట్లు ఇంత కాఫీ తాగాను. చాలామందికి ఛాయ్ అంటే కూడా ఇష్టం కదా, మీకేం నచ్చితే కామెంట్ చేయండి, ఛాయా కాఫీయా. ఈరోజు వీకెండ్, ఇక ఫ్రెష్గా ఈ వీకెండ్ బ్లాగ్ అన్నట్టుగా తీద్దామన్నట్టున్నది, కానీ అంత స్టఫ్ ఏం లేదు, మా దగ్గర కంటెంట్ లేదు. కానీ అయినా వీకెండ్ బ్లాగ్ అంటే వీకెండ్ బ్లాగ్ అంతే. సో సాటర్డే కాబట్టి ఈరోజు నాది ఆర్మ్స్, అదే వర్కౌట్ బ్లాగ్ మీకు చూపెట్టబోతున్నా. అండ్ మన కంపెనీ ఈరోజు అశ్విన్ వస్తాడు, అశ్విన్తోనే ఎలా వస్తారో చూద్దాం. సో స్టే ట్యూన్ అండ్ లెట్స్ గో టు వర్కౌట్. ఫస్ట్ మార్చుకోవాలి ఇదంతా. ప్రీ వర్కౌట్ మోటివేషన్ ఫ్రమ్ ద కింగ్ హిమ్సెల్ఫ్, కానర్ మెక్గ్రెగర్. సో జిమ్కి రెడీ అయినా, ఇది అవుట్ఫిట్తో ఏం పదకూడదు అనుకోండి. జిమ్కి రెడీ అయినా, చలో ఇంక. Close till I get up, time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on we'll go, through the wastelands, through the highways. And on we'll go. Up. On. 1, go. 2, come on, up.
గాలి మాత్రం వేరే కొడుతుంది. వర్కౌట్ అయిపోయింది ఇక. నా దరిద్రం ఏంటంటే ఈరోజు అశ్విన్ గారు 7:30కి వస్తా అన్నాడు, 8కి వచ్చిండు, హాఫ్ అన్ అవర్ డిలే అక్క. నేను వ్లాగ్ చేద్దాం అనుకున్నాను లేదు, కరెంట్ దుప్పింది. ఈయనమ్మ ఇది ఎక్కడ మాసరా అనుకున్నాం. అయినా ఈరోజు మనం వ్లాగ్ చేసినాం, ఎందుకంటే చాలా గ్యాప్ వచ్చింది కదా అట్లా. లెట్స్ గో. ఓకే, సో ఇప్పుడే ఫ్రెష్గా వచ్చిన, వేడి నీళ్ళతో స్నానం చేసిన. అండ్ మీరు కనుక పోస్ట్ వర్కౌట్ కోల్డ్ వాటర్తో చేయాలా హాట్ వాటర్తో చేయాలని డౌట్, గో ఫర్ హాట్ వాటర్. స్నానం పోస్ట్ వర్కౌట్ హాట్ వాటర్తో చేయండి, కోల్డ్ వాటర్తో వద్దు. ఇన్ఫ్యాక్ట్ చాలామంది కోల్డ్ వాటర్తో చేస్తే మస్తు బెనిఫిట్స్ ఉన్నాయంటారు, కానీ పోస్ట్ వర్కౌట్ అయితే దానివల్ల బెనిఫిట్స్ కంటే ఎక్కువ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి. అంటే మీ బాడీని అది నెగిటివ్ ఎఫెక్ట్ చేస్తుంది. సో మీరు హాట్ వాటర్ ప్రిఫర్ చేయండి. ఇప్పుడైతే పోస్ట్ వర్కౌట్ మీరు చూపెడతాం, కొంచెం రెడీ అయ్యి. ఇది పోస్ట్ వర్కౌట్. పోస్ట్ వర్కౌట్ వచ్చేసి మ్యాక్రోస్ సైడ్కి పెడతాం మీకు అది ఏంటిదని చెప్పేసి. పైన గ్రేవీలా ఉన్నది పన్నీర్ బటర్ మసాలా. అది రాత్రి వీళ్ళు తెచ్చుకుంటే నేను గ్రేవీ పెట్టుకున్నా. ఇక ఏం కాదు, అన్నం ఎందుకంటే నేను ఆల్రెడీ వీడియోస్ చెప్పినట్టున్నా, ఈ బ్రెడ్తోనైతే స్లో చేసాను, అన్నం అయితే ఫాస్ట్ చేసాను. బల్కింగ్లో ఉన్నా కదా, నాకు తినబుద్ధి కాదు, అదైతేనే తొందరగా పోతుంది నోట్లకి అట్లా. సో అది ముచ్చట ఈరోజు. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. మీకు ఎలాంటి కంటెంట్ కావాలన్నా కామెంట్స్లో చెప్పడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.